హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. సో కల్కి సినిమా మన తెలుగు రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో సో ఇప్పటి వరకు ఈ 6 రోజుల్లో అంటే మంగళవారం దాకా కలెక్షన్స్ ఎంత వచ్చాయి, అసలు ఇంకెంత రావాలి, కల్కి లాభాల్లోకి రావాలంటే ఇంకెన్ని కలెక్షన్స్ రావాలి, అసలు బ్రేక్ ఈవెన్ జరిగిందా లేదా మన తెలుగు రాష్ట్రాల్లో అనేది చాలా డీటెయిల్గా చెప్పబోతున్నా. సో ఒక్కొక్క రోజు అసలు ఏ చోట్ల ఈస్ట్ గోదావరిలో, గుంటూరులో కానీ, నెల్లూరులో కానీ ఎన్నెన్ని కలెక్షన్స్ వచ్చాయనేది చాలా డీటెయిల్గా మీ అందరికైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే రైట్స్ మన తెలుగు స్టేట్స్లో 168 crores కల్కి సినిమా అమ్ముడుపోయింది, మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. సో నైజాంలో అంటే మన తెలంగాణలో నైజాంలో 65 కోట్లకైతే అమ్ముడుపోయింది, ఆంధ్రప్రదేశ్లో 103 కోట్లు. సో మొత్తం చూసుకుంటే 168 కోట్లకైతే అమ్ముడుపోయింది భయ్య. సో ఫస్ట్ డే అయితే మన తెలుగు రాష్ట్రాల్లో 45 crores అయితే వచ్చింది. ఇంకా సెకండ్ డే 20 crores, థర్డ్ డే 20 crores, ఫోర్త్ డే 25.5 crores, ఫిఫ్త్ డే 11 crores అయితే వచ్చింది భయ్య. సో ఓవరాల్గా చూసుకుంటే సిక్స్త్ డే కూడా సో 4.4 crores షేర్ అయితే వచ్చింది. సో మనకి ఇప్పుడు 5 days కలెక్షన్స్ చెప్పాను కదా. సో 5 daysలో అసలు నైజాంలో, సీడెడ్లో, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, సో 5 days కలెక్షన్స్. తర్వాత 6th డే అయితే మళ్ళీ చెప్తాను. సో 5 daysలో చూసుకుంటే నైజాంలో అయితే 60 crores, సీడెడ్లో అయితే 14 crores, ఉత్తరాంధ్రలో అయితే 14 crores, ఈస్ట్ గోదావరిలో 8.5 crores, పశ్చిమ గోదావరిలో 6 crores, గుంటూరులో 8 crores, కృష్ణా డిస్టిక్లో 7.5 crores, నెల్లూరులో 4 crores. సో ఈ 5 రోజుల్లో ఈ రకంగా కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో 5 రోజుల్లో కలిపి చెప్పాను, అన్ని కౌంట్ చేసి మీకైతే నేనైతే చెప్పాను. సో 6th డే రోజు చూసుకుంటే 6th డే రోజు మన ఆంధ్రాలో నైజాంలో 8 కోట్ల షేర్ అయితే వచ్చింది. ఇక 12.5 గ్రాస్ అయితే వచ్చింది. సో 6th డే రోజు మన నైజాంలో చూసుకుంటే 4.4 crores అయితే వచ్చింది ఓన్లీ నైజాంలోనే. తర్వాత 85 లక్షలు సీడెడ్లో, 85 లక్షలు ఉత్తరాంధ్రలో, 47 లక్షలు ఈస్ట్ గోదావరిలో, తర్వాత 40 లక్షలు పశ్చిమ గోదావరిలో, తర్వాత 32 లక్షలు గుంటూరులో, 40 లక్షలు కృష్ణాలో, సో 25 లక్షలు నెల్లూరులో. సో ఇవన్నీ కౌంట్ చేస్తే ఈ 6 రోజుల్లో అంటే మనకు గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారం. సో మంగళవారం దాకా కౌంట్ చేసుకుంటే ఓవరాల్గా 129 కోట్లు అయితే వచ్చింది. 129 crores షేర్ అయితే వచ్చింది, 201 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. ఇంకా 40 కోట్లు రావాలి. సో గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, ఇంకా 40 కోట్ల వరకు అయితే షేర్ రావాలి, గ్రాస్ కాదు షేర్. 40 కోట్ల షేర్ వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది. 168 కోట్లు ఓవరాల్గా రావాలి. 168 కోట్లకి 129 వచ్చాయి, ఇంకా 40 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది, ఇంకా లాభాల్లోకి అయితే వెళ్తుంది. మరి 40 కోట్ల షేర్ అనేది అంత టైం ఏం తీసుకోదు, తొందరగా వచ్చేస్తుంది. మనకు ఇవాళ కల్కి రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఇవాళ దాకా. సో రేపటి నుంచి కల్కి రేట్స్ నార్మల్గా ఉంటాయి. 100 రూపీస్, 150 రూపీస్ నార్మల్ రేట్స్. మామూలుగా అన్ని సినిమాలు ఎలా ఉంటాయో కల్కి సినిమా రేట్లు కూడా రేపటి నుంచి అలాగే ఉంటాయి. సో రేపటి నుంచి కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీకెండ్, ఈ సాటర్డే సండే రోజు చూసుకుంటే ఇంకా బీభత్సంగా పెరుగుతాయి. దాదాపు 90-100 కోట్ల గ్రాస్ అయితే మళ్ళీ రాబోతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ మన దగ్గరే కాదు, వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటే ఇది లాభంలోకి అయితే త్వరలో కల్కి మూవీ వెళ్ళబోతుంది. ఇది చెప్పదలుచుకున్నాను.